मेरचल जिला किसरा वन क्षेत्र में हरित वनम कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में तेलंगाना के विशेष मुख्य सचिव शांति कुमारी उपस्थित होकर पौधे लगाए। इस हरित वनम कार्यक्रम में वृक्षारोपण कर पौधे लगाई विशेष मुख्य सचिव शांति कुमारी ने वन विभाग के कर्मियों को हरित वनम कार्यक्रम की विशेषताओं से अवगत कराया। उन्होंने बताया कि राज्य में हरित वनों की अत्यंत आवश्यकता है। यह एक विशेष महत्व का कार्यक्रम है। इसी मौके पर शांति कुमारी ने वन विभाग के अधिकारियों तथा कर्मचारियों से बातचीत की। इस अवसर पर मेरचल जिला कलेक्टर सहित वन विभाग के कई अधिकारी उपस्थित थे। भारतीय जनता पार्टी महिला मोर्चा की नेता विजय शांति ने कहा कि आगामी दिनों में टीआरएस सरकार को सत्ता में उखाड़ फेंकना ही हमारा मुख्य लक्ष्य है। इस मौके पर विजय शांति ने कहा कि मुख्यमंत्री केसीआर की अराजक सरकार को बर्दाश्त करने की क्षमता केवल एक भारतीय जनता पार्टी को ही प्राप्त है। भारतीय जनता पार्टी राज्य शाखा अध्यक्ष बंडी संजय की गिरफ्तारी के विरोध में बोराबंडा अल्लापुर डिवीजन के राजीव गांधी नगर में आयोजित स्वच्छ भारत कार्यक्रम में विजय शांति ने शामिल हुई। इस कार्यक्रम में हमारे सिटी विजन प्रतिनिधि महेंद्र की विजय शांति के साथ बातचीत की विशेष रिपोर्ट। అల్లాపూర్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాం। ఏదైతే బీజేపీ బండి సంజయ్ గారిని అక్రమంగా అరెస్ట్ చేశారంటూ అల్లాపూర్ డివిజన్ లో మనతో పాటు సీనియర్ లీడర్ విజయశాంతి గారు ఉన్నారు। మాటల్లో విన్నారు, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు। బండి సంజయ్ గారిని అరెస్ట్ చేశారు కదా, దానికి నిరసన వ్యక్తం చేస్తున్నారు। డెఫినెట్ గా ప్రతిరోజు కార్యక్రమం ఉంటుందండి। నిరసన మేము తెలియజేస్తున్నాం, ఆయన విడుదల చేయాలంటున్నాం అండ్ జియో 317 సవరణ చేయమంటున్నాం। ఏది చేసినా బీజేపీ ప్రజల కోసం చేస్తుంది। ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు। సో ఇలాగ అన్ని సెక్షన్ ప్రజలకి 4 కోట్ల తెలంగాణ ప్రజలకి మేలు జరగడం కోసం మేము పోరాడుతూనే ఉన్నాం। కేసీఆర్ ఏమో అనగదొక్కుతున్నాడు। కేసీఆర్ గారి వల్ల ప్రజలు చస్తున్నారు। మేము చచ్చిపోతున్న ప్రజలు చావొద్దు, బతకండి అని మేము చెప్తున్నాం బీజేపీ। సో ఆ డిఫరెన్సెస్ ఉంది బిట్వీన్ బీజేపీ అండ్ టీఆర్ఎస్ ఎందుకంటే అరాచకం, బికాజ్ వాళ్ళకి నిన్నటి వరకు పాత బెచ్చగాళ్ళు, ఇప్పుడు కొత్త బెచ్చగాళ్ళు, డబ్బు ఫుల్గా వచ్చేసింది। వాళ్ళు ఇష్టం వచ్చిన అరాచకాలు చేస్తున్నారు। డబ్బును చూసుకుని కళ్ళు నెత్తి మీదకి ఎక్కి ఎవరు చేస్తే నాకేంటన్న ధోరణిలో వాళ్ళు వెళ్తున్నారు। ఇది కరెక్ట్ కాదన్నది మేము శాంతియుతంగా పోరాడుతున్నాం, మానవత్వంతో ఉన్నాం। ఒకళ్ళు హింసించే పద్ధతి బీజేపీకి లేదు। డిసిప్లిన్ కలిగిన పార్టీ బీజేపీ పార్టీ। ఆ దశగానే మేము కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నాం। వైలెన్స్ అన్నది లేదు, శాంతియుతంగానే మేము చేస్తున్నాం। ఇప్పుడు ఏదైతే నిరసన కార్యక్రమాలు మీరు ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారు మేడం? అధిష్టానం ఎలా ఉంది మేడం? ఆయన విడుదలయ్యే వరకు మేము చేస్తుంటూ ఉంటాం। ఆల్మోస్ట్ ఐ థింక్ 14 days అనుకుంటున్నాం। ఆయన విడుదలైపోతే ఓకే, బట్ ఏదైనా మా పోరాటం మాత్రం ఆగదండి। తెలంగాణ పోరాడాలి। ఏ తెలంగాణ పోరాడి సాధించుకున్నామో ఇవాళ ఆ తెలంగాణ కరెక్ట్గా లేదు। బంగారు తెలంగాణ కాదు, ఏ తెలంగాణ కాదు, కరప్షన్ తెలంగాణ చేస్తాడు కేసీఆర్। సో దాన్ని మేము సెటరేట్ చేయాలి, మళ్ళీ దారిలో పెట్టాలంటే అది ఒక బీజేపీ వల్ల అవుద్ది। కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ ముగ్గురు ఒకటండి। నేను చెప్తున్నాను, మళ్ళీ మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి కేసీఆర్కి అప్పు చెప్తారు, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వనే వస్తుంది తెలంగాణ। సో ఈ కచ్చడా కాకుండాను బీజేపీకి అవకాశం ఇస్తే బీజేపీ ఇంతవరకు రాలే। గతంలో మీరు కాంగ్రెస్ని చూశారు, టీడీపీని చూశారు, టీఆర్ఎస్ని చూశారు, అన్ని టాప్ టు బాటమ్ చూశారు, బీజేపీ ఒక్కటి చూడలేదు। సో బీజేపీకి అవకాశం వస్తే బీజేపీ డెఫినెట్గా అద్భుతంగా ఒక అడ్మినిస్ట్రేషన్ చేయగలుగుతుంది, దారిలో పెట్టగలుగుతుంది తెలంగాణ। ఈ కరప్షన్ అనేది ఉండదని కూడా తెలియజేసుకుంటున్నాం। ఇదంటే మనం చూస్తున్నాం, ఇక్కడ సీనియర్ లీడర్ బీజేపీ మనకు విజయశాంతి గారు మాట్లాడుతున్నాం। నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇది బీజేపీ అధిష్టానంలోకి వస్తుంది అంటున్నారు। మహేందర్, అల్లాపూర్ डिवीजन। राज्य में रैतो बंधु योजना की सहायता लागत राशि 50 करोड़ तक पहुंचने मेरचल जिला शंबीपुर ग्राम के किसानों ने केसीआर के प्रति अपनी ही अलग अंदाज में अपना प्रेम प्रकट किया। एमएलसी शंबीपुर राजू के नेतृत्व में किसानों ने खेत में हरी घास से मुख्यमंत्री केसीआर का चित्र तैयार किया। लगभग 20 किसानों ने मिलकर 2 दिनों की कड़ी मेहनत से 50 फीट चौड़े तथा 50 फीट लंबे आकार में इस चित्र को तैयार कर एमएलसी शंबीपुरम राजू के हाथों अनावरण कराया। इसी मौके पर एमएलसी ने बताया कि किसानों ने मुख्यमंत्री केसीआर को समर्थन में उनके साथ रहने के लिए इस प्रकार का अनोखा प्रेम एवं आदर प्रकट किया है। किसानों के हृदय में केसीआर के प्रति अपार सम्मान आज भी उपस्थित है। हाल ही में बोनपली सड़क उद्घाटन के संबंध में बीजेपी तथा टीआरएस के बीच उत्पन्न हुए विवाद ने अब अलग मोड़ ले लिया है। बोर्ड के सदस्यों, विधायकों तथा सांसद की जानकारी के बिना बीजेपी के स्थानीय नेता ओवर एक्शन कर रहे हैं।
अगर विधायक साई अन्ना ने आरोप लगाया, वहीं कुछ सदस्यों ने कहा कि कंटेनमेंट में निधियों से रचीकृत कार्यक्रम में किसी के हस्तक्षेप की आवश्यकता नहीं है। विधायक सायन्ना ने आरोप लगाया कि छावनी बोर्ड के सीईओ अजीत रेड्डी विधायक सायन्ना को सूचना दिए बिना ही मनोनीत सिविलियन सदस्य रामकृष्णा ने सड़क का उद्घाटन किया है। यह ऐसा हो तो कंसाली बाजार स्थित बीटी सड़क का छावनी बोर्ड के मनोनीत सिविलियन सदस्य रामकृष्णा ने आधारशिला रखी। सड़क के उद्घाटन के संबंध में दूसरी ओर भारतीय जनता पार्टी तथा कांग्रेस पार्टी के नेताओं के बीच वाद विवाद हुआ। स्थानीय मलकाजगिरी क्षेत्र के सांसद रेवंत रेड्डी तथा कंटोनमेंट क्षेत्र के विधायक सायन्ना को सूचना नहीं दी गई कहकर कांग्रेस तथा टीआरएस के नेता आपस में भिड़े और इस आपत्ति के साथ उन्होंने टीआरएस पार्टी के साथ भी जमकर बहस की। सायन्ना ने कहा कि छावनी के भारतीय जनता पार्टी नेता अपने मनमाने ढंग से पेश आ रहे हैं। इसी के चलते उन्होंने सड़क का उद्घाटन कर प्रोटोकॉल के अनुसार स्थानीय विधायक और अधिकारियों को सूचित न करना यह बहुत ही गलत बात है। सायन्ना ने बताया कि मनोनीत सदस्य की नियुक्ति के पूर्व ही इस सड़क निर्माण संबंधी राशि स्वीकृत की गई है। इस पर मनोनीत सदस्य रामकृष्णा ने कहा कि कंटोनमेंट निधियों से स्वीकृत कार्यों के लिए विधायक या अधिकारियों के हस्तक्षेप के बिना भी उद्घाटन किया जा सकता है। 100% పాటిస్తాం ఇప్పుడు కాదు ఫ్యూచర్ లో కూడా ఎప్పటికైనా చెప్తూనే ఈ కంసారి బజార్ ప్రాంతంలో రోడ్ వైడనింగ్ మరియు బీటీ రోడ్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। మరి ఇది ఒక మంచి వర్క్ కంటోన్మెంట్ బోర్డు ద్వారా చేయబడుతున్నాము। ఈ రోజు నేను ఒక 2 విషయాల్లో క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను అందరికి కూడా। ఎవరు చేసిన పని మన కంటోన్మెంట్ మన మాతృభూమి అన్నట్టు చేయాలి। ఈరోజు మా నినాదం దేశం ఫస్ట్ అంటే భారత్ మాతాకి జై అంటాం। టీఆర్ఎస్ పార్టీ జై తెలంగాణ అంటది। మనం అందరం కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా అందరం కలిసి జై కంటోన్మెంట్ అనాల్సిన అవసరం ఉన్నది। మరి వాళ్ళందరూ రియలైజ్ కావాలా, ఏదో చదువు లేనోళ్ళు చదువు ఉన్నోళ్ళు కూడా పేపర్లు పట్టుకొని వచ్చి నేను ఏదో చెప్తా అంటే ఫ్యాక్ట్ కాదు। అది ఫ్యాక్ట్ ఏంటిదంటే ఈ రోజు దాకా జరిగేది కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులతోనే డెవలప్మెంట్ జరుగుతుంది। भारतीय जनता पार्टी राज्य शाखा अध्यक्ष बंडी संजय की गिरफ्तारी के विरोध में जवाहर नगर नगर निगम क्षेत्र के भारतीय जनता पार्टी अध्यक्ष रंगुला शंकर के नेतृत्व में स्थानीय अम्बेडकर प्रतिमा के समक्ष विरोध प्रकट किया गया। रंगुला शंकर ने कहा कि शासनादेश 317 में संशोधन करने की मांग को लेकर प्रजातंत्रात्मक तरीके से कोविड नियमों का पालन करते हुए जागरण अनशन कार्यक्रम आरंभ किया गया, तो अनशन पर बैठे पार्टी अध्यक्ष बंडी संजय को जबरदस्ती गिरफ्तार करना बहुत ही शर्मनाक बात है। इसी विषय पर शंकर से बातचीत करते हुए हमारे सिटी विजन प्रतिनिधि वेंकटेश की विशेष रिपोर्ट। జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ అధ్యక్షులు రంగుల శంకర్ ఆధ్వర్యంలో ఇవాళ ఒక మౌన దీక్ష చేయడం జరుగుతుంది। మౌన దీక్ష నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది। ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం ముందు ఇవాళ ఈ నిరసన చేపడుతున్నారు। బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ యొక్క అక్రమ అరెస్టుకు నిరసనగా ఇవాళ ఈ పార్టీ నేతలు ఇక్కడ దీక్ష నిరసన కార్యక్రమం చేపడుతున్నారు। వారితో మాట్లాడడం చెప్పండి, ఏం జరిగింది? తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 317 జీవోలో కొన్ని సవరణలు చేయాలని చెప్పేసి మా తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు కోవిడ్ నిబంధనలను పాటిస్తూ తన నివాసం వద్ద తను ఇంట్లోనే ఏదైతే ఆ జీవోలో సవరణ చేయాలని చెప్పేసి తాను జాగరణ దీక్ష చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం ఆ జీవో ప్రజలకు ఉపయోగపడదని చెప్పేసి ఎంతోమంది వాటిని వ్యతిరేకిస్తారు। కానీ తెలంగాణ ప్రభుత్వం మొత్తం పోలీసులు పెట్టి ఇంట్లో జాగరణ దీక్ష చేస్తున్నటువంటి మా బండి సంజయ్ను ఎంత దారుణంగా అరెస్ట్ చేసిరంటే ఏం అవసరం అండి? ఇండ్లలోకి పోయి ఇంట్లో ఉన్న మన కార్యాలయంలో గ్రిల్స్ ఉంటాయి కదా, గ్రిల్స్ని కట్ చేసి వాటర్ యూజ్ చేసి మొత్తం కార్యకర్తలను చెల్లాచెదరు చేసి శాంతియుతంగా చేస్తున్న జాగరణ దీక్షలో బండి సంజయ్ ఒక రాష్ట్ర ఎంపీ అని చూడకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్షులను చూడకుండా ఘోరంగా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేయడం చాలా బాధాకరం। ఇది ప్రజాస్వామ్యం ఉన్న దేశం, ప్రజల కోసం ఎవరైనా పోట్లాడచ్చు, ఎవరైనా వారి స్వేచ్ఛాభావాన్ని వ్యక్తం చేసేటటువంటి మన భారతదేశంలో ఇంత నిరంకుశం పాలన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి।
ప్రజలకు పనిచేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ప్రజలకు బాధే విధంగా జీవోలు తెచ్చి వాటిని ప్రశ్నిస్తే వాళ్ళని జైళ్ళలో వేయడం, వారిపైన అక్రమ కేసులు పెట్టడం చాలా బాధాకరం. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం తీరు మార్చుకోవాలి. 317 జీవో ఏదైతుందో మా బండి సంజయ్ అన్న ఏదైనా సవరణ చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం ఉద్యోగులు కోరుకుంటారో వాటిని వెంటనే సవరణ చేయాలి. అదేవిధంగా అక్రమంగా ఏదైతే మా బండి సంజయ్ అరెస్ట్ చేసిరో వెంటనే రిలీజ్ చేయాలి. లేకుంటే మాత్రం మేము తెలంగాణలో మౌనవ్రతం ఇవాళ మౌన దీక్ష చేస్తున్నాం. అదేవిధంగా స్వచ్ఛ భారత్ పేరుతో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క రోజు ఆయన విడుదల చేసే వరకు మేము నిరసన తెలియజేస్తామని చెప్పేసి బీజేపీ తెలియజేసుకుంటున్నాం. నిరుద్యోగ సమస్యపై దీక్ష ప్రజాస్వామ్యబద్ధంగా తన కార్యాలయంలోనే జాగరణ దీక్ష చేపట్టినటువంటి ఎంపీ అట్లాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఒక అక్రమ అరెస్టుపై ఇవాళ బీజేపీ నాయకులు ఇవాళ రోజుకో నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తామని చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిరుద్యోగ సమస్యపై ఒక జీవో సవరణ చేయమని ఒక ప్రజాస్వామిక హక్కును కాలరాసినటువంటి తెరాస పార్టీకి మేము బుద్ధి చెప్తామని కోరుతున్నాం. సిటీ విజన్ వెంకటేష్. धरनी पोर्टल से संबंधित समस्याओं के निवारण की प्रक्रिया ने अपनी अंतिम चरण पर पहुंच गई है। इससे संबंधी समस्या के लिए परिष्कार हेतु गठित मंत्रिमंडल उप समिति ने अपनी रिपोर्ट मुख्यमंत्री केसीआर को सौंपी। मुख्यमंत्री द्वारा उप समिति की रिपोर्ट की जांच एवं समीक्षा के बाद नए मॉड्यूल्स अमल में आएंगे। यह बताया जा रहा है कि सुधारों के साथ पोर्टल उपलब्ध हुआ तो 90% समस्याओं का हल निकल जाएगा। धरनी पोर्टल द्वारा उत्पन्न हो रही समस्याओं का परिष्कार करने के लिए राज्य सरकार गत कुछ समय से प्रयासों में लगी हुई है। इसके पूर्व ही कई मॉड्यूलों को उपलब्ध कराया गया था। उनके द्वारा प्राप्त आवेदनों के निपटारे हेतु यह प्रक्रिया अभी जारी है। यह ऐसा हो तो और कुछ समस्याएं किसानों के लिए सरदर्दी बन गए हैं। विशेष रूप से नामों की गलतियां, भू विस्तार में घटबढ़, सर्वे नंबरों की त्रुटियां आदि यह सरदर्दी का कारण बन गए हैं। मंत्री हरीश राव के नेतृत्व वाली उप समिति धरनी समस्याओं का अध्ययन कर रही है। इतना ही नहीं, समिति कुछ अधिकारियों से भी इस संबंध में विचार विमर्श कर रही है। सरकारी सूत्रों का कहना है कि सभी समस्याओं का शीघ्र ही हल निकल जाएगा। हैदराबाद नगर में गगनचुंबी इमारतें मनमाने ढंग से बढ़ती ही जा रही है। ये आसमान को छूने जैसे अद्भुतों के निर्माण कार्य नगर में अब धीरे धीरे एक के बाद एक बनते ही जा रहे हैं। नगर भर में ऐसे इंजीनियरिंग के अनुरूप राज्य सरकार भी मौलिक सुविधाओं का विकास कर रही है। जीएचएमसी परिधि में वर्ष 2020 से मार्च 2021 तक 66 ऊंचे भवनों का निर्माण किया गया, जिसमें से अधिकांश गगनचुंबी इमारतें शहर के पश्चिमी क्षेत्र में निर्मित किए गए। इनमें से दर्जनों इमारतें हैदराबाद मेट्रो डेवलपमेंट अथॉरिटी के अंतर्गत ही आते हैं। कोकापेट, पुप्पलगुड़ा, नारसिंगी फाइनेंशियल डिस्ट्रिक्ट में निर्मित ऊंची ऊंची इमारतें भी हैदराबाद मेट्रो डेवलपमेंट अथॉरिटी की परिधि में ही आते हैं। इस समय इन क्षेत्रों में सड़क निर्माण, भूमिगत ड्रेनेज, पेयजल आपूर्ति, नेटवर्क, विद्युतीकरण जैसे काम चल रहे हैं। इसके साथ ही इस क्षेत्र में नए फ्लाईओवरों, रोड ओवर पुलों, रोड अंडर पुलों, फुट ओवर पुलों जैसे प्रमुख परियोजनाओं के अलावा अन्य कई नागरिक सुविधाएं भी तैयार की जा रही है। 533 एकड़ भू क्षेत्र में स्थित लेआउटों में नागरिक सुविधाओं की सुविधाएं उपलब्ध कराए जा रहे हैं, जिससे कोकापेट एक महत्वपूर्ण क्षेत्र बन गया है। हैदराबाद मेट्रो डेवलपमेंट अथॉरिटी के अधिकारियों ने बताया कि यहाँ 265 करोड़ के आनुमानिक लागत से नागरिक सुविधाओं के कार्य किए जा रहे हैं। एसआरडीपी के अंतर्गत निर्मित किए जा रहे 10 परियोजनाओं को अप्रैल 2022 तक पूर्ण करने की समयावधि निर्धारित की गई है। इनमें से 4 सेंट्रल बिजनेस डिस्ट्रिक्ट आईटी कॉरिडोर भी शामिल है। यह ऐसा हो तो आगामी 2 मासों में 21 फुट ओवर ब्रिज तैयार करने की योजनाएं भी तैयार की जा रही है। तारनाका फ्लाईओवर पर सड़क दुर्घटना घटी। यहाँ एक दोपहिया वाहन को लॉरी की टक्कर मार देने से एक व्यक्ति की घटनास्थल पर ही मौत हो गई। यहाँ तारनाका फ्लाईओवर पुल पर अपनी दुपहिया गाड़ी पर जा रहे व्यक्ति को एक लॉरी ने टक्कर मार दिया, जिससे उस व्यक्ति की घटनास्थल पर ही मौत हो गई। हादसे की सूचना मिलते ही घटनास्थल पहुंची पुलिस ने शव को पोस्टमार्टम हेतु गांधी अस्पताल भेज दिया। मृतक के संबंध में किसी प्रकार की कोई जानकारी नहीं मिली है। इस दुर्घटना के कारण काफी देर तक उस क्षेत्र में ट्रैफिक जाम लग गया। पुलिस ने काफी मशक्कत के बाद यातायात को बहाल कर दिया।
महबूबाबाद रेड्डी बाजार में एक चमत्कारिक घटना को लेकर लोग सदमे में है। यहाँ स्थित एक हैंड बोरवेल से दूध जैसा सफेद पानी निकल रहा है। आसपास के गांवों के लोग यहाँ आकर इस अनोखे नज़ारे को देख रहे हैं। स्थानीय लोगों तथा महबूबाबाद के लोगों ने बताया कि लगभग गत एक सप्ताह से इसी तरह दूधिया पानी बोरवेल से निकलता आ रहा है। हैंडबोर को कितनी बार भी कितनी देर भी मारे, पानी का रंग दूध के समान ही निकल रहा है। रेड्डी बाजार के लोगों का कहना है कि उन्हें 8 दिनों से दैनिक इस्तेमाल के लिए पानी प्राप्त नहीं हो रहा है। बोर से भी दूधिया पानी निकल रहा है जिसका उपयोग नहीं किया जा सकता। लोगों ने इस दूधिया पानी को लेकर अपनी वेदना प्रकट की। तेलुगु देशम पार्टी की राष्ट्रीय अध्यक्ष नारा चंद्रबाबू नायडू ने वाईसीपी की सरकार पर आरोप लगाते हुए कहा कि गरीबों की मदद करेंगे। कहीं वाईसीपी सरकार आज रोजमर्रा की आवश्यक सामग्री के दाम बढ़ाकर गरीबों की कमर तोड़ रही है। नारा चंद्रबाबू नायडू ने आक्रोश व्यक्त करते हुए कहा कि राज्य की वाईसीपी सरकार राज्य में सभी सामानों पर करों को बढ़ाकर गरीब लोगों को कष्ट दे रही है। उन्होंने वाईसीपी सरकार की विफलताओं को गिनाते हुए बताया कि बीते 3 वर्षों में यहां वाईसीपी के शासनकाल के दौरान राज्य में एक भी बाहरी निवेश नहीं आया है। उन्होंने कहा कि जगन सरकार सभी व्यवस्थाओं को धराशायी कर रखी है। सीडीसी बिपिन रावत हेलीकॉप्टर हादसे से संबंधी जांच समाप्त हो गई है। अधिकारियों ने केंद्र सरकार को अपनी रिपोर्ट सौंप दी है। ज्ञातव्य है कि गत वर्ष 8 दिसंबर से तमिलनाडु के कुन्नूर में यह दर्दनाक हादसा हुई है। यहां गत 8 दिसंबर को हुए हादसे में 17V5 हेलीकॉप्टर दुर्घटना का शिकार हो गया था, जिसमें 13 लोगों की मौत हुई थी। इस हादसे की ट्राई सर्विसेज जांच पूछताछ पूरी हो गई है। इस जांच में जो तथ्य बाहर आए उन जानकारियों से संबंधित रिपोर्ट रक्षा मंत्री राजनाथ सिंह को अधिकारियों ने सौंप दी है। संबंधित सूत्रों का कहना है कि जांच में हेलीकॉप्टर दुर्घटनाग्रस्त होने का मुख्य कारण मौसम ही बताया गया है। सुलूरू से वेलिंगटन जा रहे इस हेलीकॉप्टर में सीडीएस जनरल बिपिन रावत, उनकी पत्नी मधुलिका सहित अन्य 12 सशस्त्र बलों के कर्मी सवार थे। जांच दल द्वारा सौंपी गई रिपोर्ट के अनुसार MI-17V5 चैप्टर में पायलट विंग कमांडर पृथ्वी सिंह चौहान हादसे से 8 मिनट पहले ही हेलीकॉप्टर को लैंड करने की बात कह रहे थे। तब पायलट ने बताया था कि हेलीकॉप्टर काफ़ी कम ऊंचाई पर उड़ रहा है। उससे यह भी बताया कि उनका चैप्टर भूमंडल से मात्र 500 से 600 मीटर की ऊंचाई पर ही है। तब तक हेलीकॉप्टरों को बादलों ने घेर लिया था, जिससे उन्हें रास्ता दिखाई नहीं पड़ा। इस बात का पता चला है या ऐसा हो तो विंग कमांडर पृथ्वी सिंह चौहान निचले रेल लाइन का अनुसरण करते हुए हेलीकॉप्टर उड़ा रहे थे। जांच में हादसे से 8 मिनट पूर्व की अंतिम संचार वार्तालाप की रिकॉर्डिंग भी प्राप्त कर ली गई है। जांच में इस बात का भी पता चला है कि हादसे के लिए अन्य दूसरे कोई कारण नहीं है। देश के मोबाइल मार्केट की दिग्गज संस्था जियो ने एक और बार अपनी बॉन्डों की बिक्री की तैयारियों में लग गई है। इस बार कुल 5000 करोड़ मूल्य के रुपए बॉन्डों की बिक्री की जाएगी। इन बॉन्डों की परिपक्वता समयावधि 5 वर्ष रखी गई है, जिस पर आप भी 6.20% मूल्य के कूपन दिए जाएंगे। जियो मोबाइल संस्था बॉन्डों द्वारा जुटाई गई राशि का भुगतानों से संबंधी रीफाइनेंसिंग के लिए उपयोग करेगी। इससे पूर्व वर्ष 2018 में जियो संस्था ने बॉन्ड बाजार का उपयोग कर चुकी है। वर्ष 2016 में वायरलेस टेलीकॉम बाजार में कदम रखी जियो संस्था तेज रफ्तार से नंबर 1 स्थान पर पहुंच गई। एक और बाजार में स्थित अतिरिक्त नकदी के प्रवाह को घटाने की कार्रवाइयों के चलते समय में जियो का फैसला काफ़ी चर्चनीय हो गया था। इस वर्ष भारत में 5G सेवाएं उपलब्ध कराने के लिए जियो मैदान तैयार कर रहा है। केटीआर जी कहते हैं कि डेवलपर्स को करना होगा तालाबों का रखरखाव। नागरिक प्रशासन एवं शहरी विकास मंत्री के तारक रामाराव ने अधिकारियों को हैदराबाद महानगर विकास प्राधिकरण HMDA व ग्रेटर हैदराबाद नगर निगम GHMC की परिधि में स्थित तालाबों आदि जल स्तरों को संरक्षण व विकास के लिए ठोस कदम उठाने का आदेश दिया है। राज्य सरकार ने तालाबों के रखरखाव व विकास करने की जिम्मेदारी स्थानीय डेवलपरों को सौंपने का निर्णय लिया है। लेआउट बहुमंजिला भवनों के
गेटेड कम्युनिटी वाणिज्यिक भवन समुदाय आदि की अनुमति देने के दौरान वहां पर स्थित तालाबों के रखरखाव की जिम्मेदारी डेवलपरों को सौंप दी जाएगी। बॉलीवुड पर ओमिक्रॉन संक्रमण का डर सता रहा है। इससे यकीनन देश के कई प्रदेशों में शूटिंग के स्केड्यूलों को प्रभावित किया है, मगर सिनेमाघरों में ऑडियंस की आमद लगातार बनी हुई है। ओमिक्रॉन ने रोकी ऐश्वर्या और कटरीना की फिल्मों की शूटिंग। बॉलीवुड पर ओमिक्रॉन संक्रमण का डर सता रहा है। ऐश्वर्या राय बच्चन की पेन्नियन सेल्वन शुरू होने को थी, मगर वह होल्ड पर रखी गई है। विपुल शाह कटरीना के साथ एक फिल्म भोपाल के पास झाबुआ में शुरू करने वाले थे, मगर उस पर भी सवालिया निशान खड़े हो गए हैं। स्टार हीरो धनुष पहली बार तेलुगु में फिल्म करने जा रहे हैं। तेलुगु के रंग की अधूरी के निर्देशन में बन रही इस फिल्म का नाम तेलुगु में सर और तमिल में वाती रखा गया है। तेलुगु एवं तमिल में एक साथ बन रही इस फिल्म की मुहूर्त पूजा हैदराबाद के रामा नायडू स्टूडियो में की गई है। स्टार हीरो धनुष पहली बार तेलुगु में फिल्म करने जा रहे हैं। तेलुगु के निर्देशक वेंकी अट्टलूरी के निर्देशन में बन रही इस फिल्म का नाम तेलुगु में सर और तमिल में वाती रखा गया है। तेलुगु एवं तमिल में एक साथ बन रही इस फिल्म की मुहूर्त पूजा हैदराबाद के रामानायडू स्टूडियो में धूमधाम से की गई।